క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ మరొక వర్తమానాన్ని ఈ సమయంలో మనం వినబోతున్నాం. ప్రభువైన క్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన రెండవ రాకడ ఈ లోకానికి రావాలంటే ఈ లోకంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి చాలా గుర్తులు జరగాలి. అప్పుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఈ లోకానికి వస్తుంది. ఆయన లోకానికి రావటానికి ఏ తారీఖున వస్తాడు, ఏ తేదీన వస్తాడు అనేటువంటివి చెప్పటం తప్పు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు రాకడ తేదీలు చెప్పి ఆ రోజు కోసం ఎదురు చూసి ఆ రోజును రాకపోయేసరికి వాళ్ళు ఫెయిల్ అయిపోయి నవ్వులు పాలైపోయిన అబద్ధ ప్రవక్తల్ని ఈ లోకంలో మనం చాలామందిని చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రెండవసారి రావాలి అనేటువంటిది విషయానికి మనం ఆలోచిస్తే ఆయన లోకానికి రావటానికి ఆయన రావాలి అని అంటే ఆ డేటు, ఆ రోజు యేసు ప్రభు వారికి కూడా తెలియదని బైబిల్ చెప్తుంది. పరలోకమందున్నటువంటి తండ్రికి తప్ప యేసు ప్రభు వారు అంటే కుమారుడికి, దేవదూతలకు, ఈ లోకంలో ఏ మనుషులకు కూడా తెలియదని బైబిల్ తెలియజేస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఈ లోకానికి రావాలి అని అంటే గుర్తులు చెప్పాడు యేసు ప్రభు, ఆ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు రెండవ రాకడికి గుర్తులైతే మనం నమ్మాలి, చెప్పాలి, చెప్పొచ్చు, చదువుకోవాలి, ధ్యానం చేయాలి, కానీ తారీఖులు చెప్పకూడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభువైన క్రీస్తు వారు యేసయ్య తానే నోరు తెరిచి చెప్పినటువంటి ఆ గుర్తులన్నీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ గుర్తుల్లో ఇప్పటికి కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2000 సంవత్సరాలలో యేసు ప్రభు ఆ రెండవ రాకడకు సంబంధించిన గుర్తులన్నీ చాలా జరుగుతూ వస్తూ ఉన్నవి. 170% గుర్తులన్నీ కూడా అయిపోయినాయి. ఒక 30% గుర్తులు అడపాదడపా ఇంకా ఉన్నవి. అవన్నీ కూడా టూకీగా జరుగుతూ వస్తున్నవి. యేసు ప్రభు రాకడ గుర్తులు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి మనకు అర్థమవుతాయి అంటే యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాలి. మనం అక్కడి నుంచి మనము ఈ విషయాలు తెలుసుకోగలము. యేసు ప్రభు రాకడ గుర్తులు చెప్పాలి కానీ డేట్లు చెప్పకూడదు. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుర్తులు మనము ఆలోచిస్తూ వచ్చినప్పుడు మనకి ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, లండన్లో కానీ, మరి ఇతర దేశాల్లో యేసు ప్రభు రెండవ రాకడ గుర్తులు లేవు. ప్రపంచ ముగింపుకు సంబంధించిన ఆనవాళ్లు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. ప్రపంచ ప్రారంభము ఇజ్రాయెల్ దేశంలోనే ప్రారంభించాడు యెహోవా దేవుడు. ప్రపంచ అంతము కూడా ఇజ్రాయెల్ దేశంలోనే అంతము ముగించబోతున్నాడు. సో అక్కడికి వెళదాం. మనము ఆ గుర్తులన్నీ కూడా మనము ధ్యానం చేసి చూసుకోవాలి. ప్రభువైన క్రీస్తు వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ లోకంలో ఒక జాతిని ఎన్నుకున్నాడు. అదే యూదా జాతి. యూదులకి ద్వారానే ఈ లోకంలో యెహోవా దేవుడు ఎవరో యూదా జాతి ద్వారానే ఈ లోకానికి బయలుపరుచుకున్నాడు. నెంబర్ 2, యూదుల ద్వారానే ధర్మశాస్త్రం అనేటువంటిది కూడా ఈ లోకానికి రావటం జరిగింది. ఈనాడు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఈ 5టిని తోరా అంటారు హెబ్రీలో. ఈ తోరానే ఈనాడు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నది. ఆనాడు సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్ కానీ ఈ 5 పుస్తకాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టే ఈనాడు భారతదేశంలో ఉన్న రాజ్యాంగం కానీ, ఇతర దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి కోర్టులు కానీ, శాసనసభలు కానీ, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, పోలీస్ స్టేషన్లు అంతా కూడా బేస్ అయి నడుస్తున్నదంతా కూడా ఈ 5 బుక్స్, బైబిల్లో ఉన్నటువంటి 5 బుక్స్, ఈ తోరా, ఈ ధర్మశాస్త్రం వల్ల నడుస్తున్నవి. కాబట్టి ప్రపంచ స్టార్టింగ్ ఇజ్రాయెల్ దేశమే, ప్రపంచ ముగింపు కూడా ఇజ్రాయెల్ దేశమే. యేసుక్రీస్తు ప్రభు వారు నోరు తెరిచి తానే స్వయంగా చెప్పినటువంటి మాటలు ఈ సమయంలో మనం చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళోసారి చెప్తున్నాను నేను. యేసు ప్రభు రాకడ ఈ లోకానికి రెండోసారి వస్తుంది అని బైబిలే చెప్తుంది. యేసు ప్రభు వారే చెప్పారు, ఈ లోకానికి మళ్ళా వస్తానని చెప్పారు. ఆయన రాకడతోని ఈ ప్రపంచం ముగింపు అవుతుంది. కానీ డేట్లు చెప్పకూడదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటువంటి రెండవ రాకడ గుర్తులు, సిగ్నిఫికేషన్స్ అవన్నీ జరిగిన తర్వాత క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఈరోజు నేను చెప్పేటువంటి వాటిలో ఒక బలమైనటువంటి గుర్తు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అదే ఇశ్రాయేలు పునర్జన్మ అలియా. ఇశ్రాయేలు పునర్జన్మ అలియా అనేటువంటిది మీరు జాగ్రత్తగా కూర్చొని చక్కగా ఆలోచించినట్లయితే ఒక నగ్న సత్యము, ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు రెండవ రాకడ
గుర్తుల్లో ఒకానొక గుర్తు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మరోసారి చెప్తున్నాను, యేసు ప్రభు రెండవ రాకడ రావాలంటే గుర్తులే మనం ధ్యానం చేయాలి. ఈ గుర్తులన్నీ జరుగుతున్నప్పుడు, ఈ గుర్తులన్నీ కూడా నెరవేరిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుంచి ఆ ప్రభు దిగి వస్తారు. ఆ గుర్తుల్లో ఒకానొక గుర్తు ఏంటంటే యూదా జాతి, యేసు ప్రభు వంశపు జాతి గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి. సో ఈ యూదా జాతి ఎవరు? యేసు ప్రభు రాకడికి యూదా జాతికి గుర్తు ఏమిటి? యేసు ప్రభు రెండవ రాకడికి అసలు యూదులకి సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే కొంచెం ముందుకు వెళ్ళి మనం ధ్యానం చేద్దాం. అసలు యూదులు ఎవరో మనం చూద్దాం. యూదులు ఎవరో మనం చూస్తేనే యేసు ప్రభు రాకడికి ఈ యూదులకి లింక్ ఎలా ఉందో, రాకడికి ఎలా గుర్తో మనకు అర్థమవుతుంది అన్నమాట. ప్రియులారా, యెహోవా దేవుడు ప్రపంచములో ఒకే ఒక కొండ మీద దిగొచ్చాడు. అదే మౌంట్ సీనాయ్. ఆ సీనాయి పర్వతం మీదకి యెహోవా దేవుడు దిగి వచ్చాడు. ప్రపంచంలో ఇంకెక్కడ దిగి రాలేదు. అక్కడే 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. అక్కడే యేసు ప్రభు జన్మించాడు. అక్కడే ఆ ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు జన్మించాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలోనే యేసు ప్రభు జాతి, యూదా జాతి జన్మించింది. అక్కడే 33 సంవత్సరాలు తిరిగాడు, మనకు తెలుసు, జీవించాడు. అక్కడే చనిపోయాడు. అక్కడి నుంచే పరలోకానికి వెళ్ళాడు. మరలా ఆ ఇజ్రాయెల్ దేశంలోకి రెండవసారి యేసు ప్రభు కాలు మోపబోతున్నాడు. కాలు మోపే ముందు ఏం గుర్తులు జరుగుతాయో ఒక సుమారు 100 గుర్తుల్లో 70 గుర్తులు అయిపోయాయని చెప్పాను కదా. 30 గుర్తులు టూకీగా టకటక జరుగుతున్నవి. అవేంటో మనం ఈరోజు ఒక గుర్తు మనం ధ్యానం చేద్దాం. యూదా జాతి గుర్తు. ఈ యూదా జాతికి యేసు ప్రభు రాకడికి సంబంధం ఏంటని మనం చూసే ముందు యూదులు ఎవరో చూద్దాం. అబ్రహాము వంశస్థులు వీళ్ళు. అబ్రహాము అప్పటికి కూడాను ఆయన ఊరు అనేటువంటి అరబ్బీ దేశాల్లో నివసిస్తున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఊరు అనేటువంటి గ్రామం నుంచి యూఫ్రటీస్ నది దాటి అబ్రహాము కానానుకు చేరాడు. ఈ కానాన్లో అప్పటికే చాలా జాతుల వాళ్ళు నివసిస్తున్నప్పుడు అబ్రహాం వచ్చేసరికి అబ్రహాముని ఏమన్నారంటే, ఇతడు మన జాతి వాడు కాదురా, హెబ్రియుడు, వీళ్ళు హెబ్రియుడు రా, హెబ్రియుడు అని పిలిచారు. అప్పటి నుంచే హెబ్రియుడు అనే పదం వచ్చింది, మీకు తెలుసు. తర్వాత అబ్రహాముని ఎన్నుకున్న దేవుడు మనుషులను ఎన్నుకోవటం మొదలుపెట్టాడు. స్టార్టింగ్ లో ఆదాము, కయీను, హేబెలు, నోవహు, ఆ తర్వాత అబ్రహాముకు వచ్చాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నుంచి యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది కుమారులు, మనకు తెలుసు. ఈ 12 మంది యాకోబుకి సంతానం ఉన్నప్పుడు యాకోబు కాలంలో యోసేపు టైంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు కరువు వచ్చినప్పుడు. అప్పుడు యోసేపు అంతకు ముందే వెళ్ళిపోయాడు, అనలో అమ్మేసేశారు ఐగుప్తీయులకు. ఆ తర్వాత యాకోబు కూడా వెళ్ళాడు. ఈ ఇశ్రాయేలీలందరూ కూడా 12 గోత్రాల వాళ్ళు ఐగుప్తు దేశానికి కరువు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ 430 సంవత్సరాలు జీవించారు. ఈ 430 సంవత్సరాల్లో వాళ్ళు శ్రమలు పడ్డారు, ఇటుకలు చేశారు, మట్టి పిసికారు, చాలా యాతన పడ్డారు, దెబ్బలు తిన్నారు. బైబిల్ చెబుతుంది వాళ్ళు ఇటుకలు చేశారు, మట్టి పిసికారని జనరల్గా అట్లా మనం వాడుకుంటాం. కానీ ఐగుప్తు దేశంలో పిరమిడ్లు ఉన్నాయి కదా, ఆ పిరమిడ్స్కి రాళ్ళు మన ఇశ్రాయేలీలే తయారు చేశారని చరిత్ర తెలియజేస్తుంది. వాళ్ళు మట్టి పిసికారు, ఇటుకలు చేశారని బైబిల్ ఉంది. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అక్కడ ఉండగా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇటుకలు చేశారు. పిరమిడ్స్కి ఇటుకలు చేసింది మన ఇశ్రాయేలీలే. ఫరో చేపించాడు. ఆ పిరమిడ్స్కి ఉన్నటువంటి రాళ్ళు లైవ్ స్టోన్స్, తెలుగులో సున్నపురాయి అంటారు. లైవ్ స్టోన్స్ వీళ్ళే చేశారని ఒకానొక చరిత్ర చెప్తుంది. అయితే 430 సంవత్సరాలు ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళు మళ్ళా తిరిగి కనాను దేశానికి చేరారు. 40 సంవత్సరాలు ఆ అరణ్యములో, సీనాయి అరణ్యములో నడుచుకుంటూ వచ్చి మళ్ళా వాళ్ళు కానాను చేరారు. 40 ఏళ్ల తర్వాత కనాను చేరారు. 40 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలీలు, ఈ యూదా జాతి వాళ్ళు ఇశ్రాయేలీలు కనాను చేరిన తర్వాత మాకు న్యాయాధిపతులు కావాలంటే దేవుడు న్యాయాధిపతులు ఇచ్చాడు. మాకు రాజులను కావాలన్నారు, రాజులను ఇచ్చాడు. మాకు ప్రవక్తలు కావాలన్నారు, ప్రవక్తలు ఇచ్చాడు. మాకు పెద్ద ప్రవక్తలు వద్దు, చిన్న ప్రవక్తలు కావాలన్నారు, మళ్ళీ చిన్న ప్రవక్తలు ఇచ్చాడు. మలాకీతో లాస్ట్ అయిపోయింది. దేవుడిని బహుగా విసిగించటంతో మలాకీ తర్వాత దేవుడు మనుషులతో మాట్లాడటం మానివేస్తే ఈ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక తెల్ల కాగితం ఉంది. ఆ తెల్ల పేజీ వయసు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలని నిశ్శబ్ద కాలం అంటారు, సైలెంట్ ఇయర్స్. దేవుడు మనుషులతో మాట్లాడతాం విసుగుబుట్టి మనుషులతో మాట్లాడతాం మానివేశాడు. దేవుడు మనుషులతో మాట్లాడతాం మానేసేదానికి ముందు ఈ ఇశ్రాయేలీలు మళ్ళా కనాను చేరిన తర్వాత దేవుడి మీద సనగటం గొడగడం చేస్తుంటే వాళ్ళు రెండుగా విడిపోయేట్టుగా అయిపోయారు.
దేవుడు మనుషులతో మాట్లాడడం మానేసేదానికి ముందు ఇశ్రాయేల్ రెండుగా డివైడ్ అయిపోయారు. 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళి. 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరంటే, ఇశ్రాయేలు రెండుగా విడిపోయినప్పుడు 10 గోత్రాల వాళ్ళు అని అస్తూరీలు పట్టుకుపోయారు. యూదా బెన్యామీనుని మరొక వైపు వాళ్ళు విడిపోయి నెబుకద్నెజరు పట్టుకుపోయాడు. అప్పుడు ప్రియులారా, సొలొమోను ఆ టైంలో కాలంలో మందిరం కట్టారు. సో ఆ మందిరాన్ని నెబుకద్నెజరు పడేసేసి 2 గోత్రాల వాళ్ళని పట్టుకుపోయాడు, 10 గోత్రాల వాళ్ళని అసూరులు పట్టుకుపోయారు. యూదుల్లో ఇశ్రాయేలు బలం పోయింది. ఇక మలాకీతో దేవుడు మాట్లాడుతూ మానేశాడు ఇశ్రాయేలీలతో, యూదులతో. అప్పుడు 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 400 సంవత్సరాల కాలం నిశ్శబ్ద కాలం అయిపోయింది. దేవుడు మనుషులతో మాట్లాడుతూ మానేసిన తర్వాత యేసు క్రీస్తు రూపంలో ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. మనందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడాను, కొత్తగా చెప్పవసరం. కానీ చరిత్ర తెలుసుకోవాలి. యేసు ప్రభు రాకడికి ఒక బలమైనటువంటి గుర్తు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నెబుకద్నెజరు రాజు గారు యెరూషలేము మందిరం పడవేసేసి ఈ యూదా బెన్యామీను ఆయన పట్టుకు వెళితే, అష్షూరీయులు 10 గోత్రాలను పట్టుకెళితే యెరూషలేము అంతా సర్వనాశనం అయిపోయింది. మందిరము లేదు అక్కడ. సో ఆ మందిరము చూడండి, ఆ మందిరం విషయం వచ్చినప్పుడు ఆ మందిరం విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కానీ కొన్ని విషయాలు చెప్తాను. మందిరము 3 సార్లు కట్టారు. సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడేశాడు. తర్వాత దాన్ని ఎజ్రా నెహెమ్యాలు జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టారు మందిరాన్ని. దాన్ని అంతియోకస్ ఎపిఫనస్ పడేశాడు. ఆ తర్వాత దాన్ని మరలా హేరోదు కట్టాడు, దాన్ని టైటస్ పడేశాడు. కానీ పూర్తిగా మాత్రం 2 సార్లే పడవేయబడింది. సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడేశాడు. ఎజ్రా నెహెమ్యాలు కట్టారు, ఆ తర్వాత దాన్ని ఈ అంతియోకస్ ఎపిఫనస్ కొంచెం పాడు చేశాడు. దాన్ని హేరోదు గారు కొంచెం రిపేర్ చేసి బాగు చేశాడు. దాంట్లోనే యేసు ప్రభు వారు కూడా ఆరంభం చేశారు. ఆ తర్వాత దాన్ని క్రీస్తు 70 సంవత్సరంలో టైటస్ సర్వనాశనం చేసేసి యెరూషలేము మందిరాన్ని పడేసేసాడు. అయితే ప్రియులారా, అది 70లో పడేశాడు. దానికి ముందే యేసుక్రీస్తు ప్రభు లోకానికి జన్మించారు. 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడుతూ మానేసిన తర్వాత జాలిగలిగిన దేవుడు తానే యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన పని ఆయన చేసుకుని పరలోకం వెళ్ళిపోయాడు. అయితేనండి చంపింది మాత్రం ఆయన జాతి వారి యూదులే. మనకు తెలుసు. పిలాతు జడ్జిమెంట్ తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగా కంటే యూదులందరూ ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే, ఆయన సిలువై అని కేకలు వేశారు. వాళ్ళ కేకలు గెలిచిన బైబిల్ చెప్తుంది. సో అప్పుడు పిలాతు గారు ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో నీళ్లతో చేయగడుక్కొని తుడుచుకొని ఈ రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగా కంటే వాళ్ళన్నారు యూదులు, ఆ గుంపు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే, ఆయన సిలువై అన్న మాటని దేవుడు పట్టుకొని పిల్లరా యేసుక్రీస్తుని చంపిన తర్వాత, యేసయ్య చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత యూదులు సర్వనాశనం అయిపోయారు. 40 అనే అంకె అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి భయం. ఎందుకంటే ఐగుప్తులోంచి వస్తూ 40 ఏళ్ళు నడుచుకుంటూ వచ్చారు. 40 రోజులు రావాల్సిన వాళ్ళు 40 ఏళ్ళు నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడేమో యేసు ప్రభుని చంపేసిన తర్వాత, అంటే సుమారు యేసు ప్రభుని చంపేసింది క్రీస్తు 30 సంవత్సరంలో. ఆయన చనిపోయిన 40 ఏళ్ళకి, అంటే 30 ప్లస్ 40 70, క్రీస్తు 70లో టైటస్ వచ్చి యెరూషలేము మందిరాన్ని తగలబెట్టేసి సర్వనాశనం చేసేసి యూదులందరినీ ఊచకోత కోసి ఆ యూదులందరినీ తరిమివేశాడు. చావగా బతికిన వాళ్ళు ప్రపంచ దేశాలకు పారిపోయారు. ఒక్క యూదుడు కూడా అక్కడ లేకుండా పోయాడు. సో వాళ్ళ రక్తం ఏరులుగా ప్రవహించింది ఆ సమయంలో. చూడండి ఎట్లా ఉందో చరిత్ర. ఇది ఒక పెద్ద గుర్తు యేసు ప్రభు రాకడికి. ఆనాడు ఏమన్నారు, యేసు ప్రభుని చంపుతున్నప్పుడు ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుండగా కన్నారు కదా. అందుకొరకు 70 సంవత్సరాలు టైటస్ యూదులని సర్వనాశనం చేశాడు, పేకలు కోశాడు. పేకలు కోస్తేనే యేసు ప్రభు ఏ దారిలో అయితే సిలువ మోసుకుంటూ వెళ్ళాడో అదే దారిలో యూదుల రక్తం ఏరులుగా ప్రవహించింది. ఇది సత్యము, ఇది చరిత్ర, వాస్తవం. సో ఆ మందిరము పడవేయబడింది. యేసు ప్రభుని చంపేశారు. పిలాతు చేతులు కడుక్కొని పక్కొచ్చేసాడు. యెరూషలేము మందిరం లేదు అక్కడ. అయితే టైటస్ దానికి పేరు మార్చి వెళ్ళాడు. ఏం మార్చాడంటే, ఇశ్రాయేలుకి పాత శత్రువులు ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒక జాతి ఫిలిస్తీయులు. ఫిలిస్తీన్ల గౌరవార్థమే దానికి పేరు మార్చి ఫస్ట్ ఫిలిస్తీ అని పెట్టాడు. అదే తర్వాత రాను రాను అది పాలస్తీ అయింది. ఆ పాలస్తీ అల్లా పాలస్తీనా అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ దాని పేరు ఫిలిస్తీన్ల గౌరవార్థమై, ఇశ్రాయేలుకి పాత శత్రువులు ఫిలిస్తీన్ల గౌరవార్థమై దానికి
ఫిలిస్తీ అని పెట్టారు, అదే పాలస్తీ అయింది. ఆ తర్వాత పాలస్తీనాగా మార్చబడింది. ఇజ్రాయెల్ దేశము ప్రపంచ మ్యాప్ మీద కొట్టివేయబడింది. యూదులందరూ చనిపోయారు. చచ్చిపోగా బతుకున్న వాళ్ళు ప్రపంచ దేశాలకు చల్లా చెదురు వెళ్ళిపోయి ప్రపంచంలో అక్కడక్కడ వాళ్ళు సెటిల్ అయ్యి ఉన్నారు. వారు కత్తివాత కోల్తారని లూకాసు వార్త 21వ అధ్యాయము 20 నుంచి 24 వచనాల్లో ఎప్పుడో దేవుడు ప్రవచించి చెప్పాడు. వాళ్ళు కత్తివాత కోలుతారు. నా మాట వినలేదు. ఐగుప్తు నుంచే వాళ్ళు నా మాట వినకపోవడం అలవాటైపోయింది. అందుగురించే 40 రోజులు రావాల్సిన 40 ఏళ్ళు వచ్చారు. ఆ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు న్యాయాధిపతులు కావాలంటే ఇచ్చాను, రాజులు కావాలన్నది ఇచ్చాను, ప్రవక్తలు కావాలన్నా పెద్ద ప్రవక్తలు ఇచ్చాను, చిన్న ప్రవక్తలు కావాలన్నా చిన్న ప్రవక్తలు ఇచ్చాను. ఇక నేను విసుగుబుట్టి వాళ్ళతో మాట్లాడతాం మానేసి 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి చనిపోయి సమాధిలో వచ్చి పైకి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను. అయినా కూడా వాళ్ళు ఆ మాట వినకుండా నన్ను మరి సిలువేసి చంపడం జరిగింది. పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఆయన రక్తం మా మీద ఉండిద్దిలే అని యూదులే కేక వేస్తే ఆ మాట అన్న 40 ఏళ్ల తర్వాత టైటస్ యూదులందరిని చంపాడు. వారు కత్తివాత కోల్తారని చెప్పి ప్రపంచ దేశాలకు చల్లా చెదరి వెళ్ళిపోయి ప్రపంచ మ్యాప్ మీద ఇజ్రాయెల్ దేశం కొట్టివేయబడి దాని స్థానంలో పాలస్తీనా వచ్చింది. పాలస్తీనా పరిపాలన చేస్తుంటే పిల్లరా ప్రపంచంలో చెదిరిపోయిన యూదులు అక్కడక్కడ చల్లా చెదిరిపోయి సర్వనాశనం అయిపోయి దిక్కులేని వాళ్ళకు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలు కొనసాగించుకుంటూ ఉండే ఏడ్చి మొర్ర పెడుతున్నారు. మొర్ర పెట్టారు. 2000 లాంగ్ ఇయర్స్ ఇశ్రాయేలీలు యూదులు ప్రపంచంలో మొర్రపెట్టారు, కత్తివాత కూలారు, దేవుడు మాట వినకపోతే దెబ్బతిన్నారు. ఆనాడు టైటస్ కొడతమే కాదండి, ప్రపంచంలో సెటిల్ అయిపోయినటువంటి యూదులు ఎట్లా దెబ్బతిన్నారో చూడండి. నేను చెబుతున్నాను వినండి. క్రీస్తు 132లో బెన్ కుచుబా నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఓచకోత కోయబడ్డారు. దేవుని మాట వినకుండా ధిక్కరిస్తే యూదుల సంగతి ఎలా ఉందో చూడండి. మళ్ళీ దేవుడు యూదుల్లో మళ్ళీ ఎంటర్ అవుతాడు, అది కూడా చూద్దాం ఎలా ఉందో. ఆ తర్వాత పాలస్తీనా వారు యూదుల్ని ఒక్కళ్ళను కూడా ఇశ్రాయేల్ దేశం లేకుండా తరిమి కొట్టి చంపారు. క్రీస్తు 313లో కాన్స్టంటైన్ కాలంలో 1000 మంది యూదుల్ని ఓచకోత కోశారు. 622వ సంవత్సరంలో ఇస్లాం అనేటువంటి మతాన్ని మహమ్మద్ గారు ప్రారంభించి యూదుల్ని కలవమని, మా మతంలో కలవమని చెప్తే కలవంటే అప్పుడు లక్షల మంది యూదుల్ని చంపడం జరిగింది. 11వ శతాబ్దంలో ఐరోపాలో క్రూసేడర్లు చంపారు చాలా మందిని. 1411లో రోమన్ క్యాథలిక్ ఇంక్విజిషన్ వాళ్ళు లక్షల మంది యూదులను చంపారు. రష్యాలో జారుల పరిపాలన కాలంలో లక్షల మంది యూదులను చంపారు. 1వ ప్రపంచ యుద్ధంలో ఐరోపా, సైబీరియా, రష్యా, పోలాండ్, రుమేనియా, హంగేరీ, యుక్రెయిన్లో లక్షల మంది యూదులను చంపారు. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపాడు. 60,000 కాదండి, 60 లక్షల మంది యూదులను గుర్తుపెట్టుకోనండి. ఇదంతా ఎందుకు సార్? ఈ యూదుల చరిత్ర ఇంత ఘోరమైంది ఏంటి? ఘోరం అవలేదండి. యెహోవా దేవుడు మళ్ళీ ఎంటర్ అవబోతున్నాడు. ఎందుకంటే యెహోవా దేవుడు యూదా జాతిని ఎన్నుకున్నాడు. ఇంత వధ ఎందుకయ్యారు? రేపు 2వ రాకడికి ఇది గుర్తు ఎలా అవబోతుంది తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవాలి మనం. ప్రియులారా, ఆనాడు ఐగుప్తులోంచి వచ్చినటువంటి యూదులు పడిన బాధలు, అక్కడి నుంచి 40 ఏళ్ళు తర్వాత కానాను, ఆ తర్వాత యేసుక్రీస్తు చంపారు, ఆ తర్వాత ఓచకోత కోయబడ్డారు టైటస్ ద్వారా 70 సంవత్సరంలో. ఆ ప్రపంచ దేశాలకు చల్లా చెదిరే వెళ్ళిపోయారు. అక్కడక్కడ చావగా బతికిన వాళ్ళు సెటిల్ అయ్యారు. 2వ ప్రపంచ యుద్ధం, ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో ఇదిగో లక్షల మంది యూదులు చనిపోయారు. ఇదిగో ప్రపంచం మొత్తంలో ఎలా చనిపోయారో నేను మీకు చెప్పాను. ఇప్పుడు చావగా కొంతమంది బతికున్నారు. కానీ ప్రియులారా, ఇంత వధ కలగటానికి కారణం యేసు ప్రభు మాట వినకుండా యేసు ప్రభుని చంపటమే కారణం. కానీ ప్రేమ కలిగిన దేవుడు మళ్ళీ యూదుల విషయంలో జోక్యం చేసుకుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవచనాలు వచ్చే మెసేజ్లు మనం వినబోతున్నాము. యూదుల చరిత్ర కొంత ఇప్పుడు తెలుసుకున్నాము. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ మెసేజ్లో వినబోతున్నాం. ఏమిటంటే అది యెహోవా దేవుడు ఇంత ఇశ్రాయేలీయుల్ని మాట విననప్పుడు శిక్షించినటువంటి యెహోవా దేవుడు తానే మళ్ళీ జోక్యం చేసుకుని ఆ యూదుల్ని ప్రపంచ దేశాల నుంచి ఎలా తీసుకొస్తానని చెప్పాడో, ఎప్పుడు తీసుకొస్తానని చెప్పాడో, ఇప్పుడు వచ్చారో లేదో, అసలు ఇశ్రాయేల్ దేశంలోకి ఎంతమంది యూదులు చేరారు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, అక్కడ పాలస్తీనా వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఇజ్రాయెల్ దేశం ఆ గడ్డ మీదకి ఎలా వెళ్ళింది, స్వాతంత్రం ఎలా తెచ్చుకుంది. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం, ఒలివ చెట్టు విశ్వాసకు సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యం.
ఇశ్రాయేల్ దేశము అనగా అంజూరపు చెట్టు ఎలా చిగురించింది, దానికి కారణాలేంటి, చరిత్రలో యెహోవా దేవుడు ఎలా ఎంటర్ అయ్యాడు, మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో యెహోవా దేవుడు ఎంటర్ అయ్యాడు, రెండో ప్రపంచ యుద్ధంలో యెహోవా దేవుడు ఎంటర్ అయ్యాడు, ఎలా ఎంటర్ అయ్యి మళ్ళా యూదుల్ని ప్రపంచ దేశాల నుంచి చెదిరిపోయిన వారందరిని ఎలా సమకూరుస్తున్నాడు, వాళ్ళందరూ సమకూరిన తర్వాత ఏం జరగబోతుంది, అక్కడ యెరూషలేము మందిరం ఎప్పుడు కట్టబోతున్నారు, యెహోవా దేవుడు ఎలా ఎంటర్ అయ్యాడు, యూదులందరూ ఎలా తిరిగి చేరుకున్నారో, నగ్న సత్యాలు, వాస్తవ సత్యాలు, చరిత్ర ఆధారాలు నెక్స్ట్ మెసేజ్లో మనం వినబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రభువా మీ రాకడకి సూచనలో ఫస్ట్ సూచన మేము ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలు జాతి గురించి మేము ధ్యానం చేస్తున్నాం. మీ రాకడ రావాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు చెప్పిన గుర్తులన్నీ 70% వరకు అయిపోయి 30% గుర్తులు ప్రభువా, అక్కడక్కడ అడపా మిగిలినటువంటి గుర్తుల్లో ఒక బలమైనటువంటి గుర్తుని మేము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన వారు, యూదా జాతి ఎలా చెదిరిపోయారో, ఏం జరిగిందో, వాళ్ళు మళ్ళా ఎలా తిరిగి వస్తున్నారో, తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తారో, ఇజ్రాయెల్ దేశంలో మందిరం ఎలా కడతారో, ప్రభువా నువ్వు ఎలా ఈ భూమి మీదకి రెండోసారి నీ రాకడ ఎలా రాబోతుందో నెక్స్ట్ వర్తమానంలో మేము వింటానికి సహాయం చేయండి. మా బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన క్రీస్తు నామములో మరోసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, క్రీస్తు రాయబారుల పరిచర్య గురించి మీరు అనుదినము ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరటం జరుగుతుంది. ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకి ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నట్లయితే ఈ పరిచర్యకి ఆర్థికంగా మీరు సహాయం చేయొచ్చు. టీవీ పరిచర్య చాలా భారభరితమైనది. మరి టీవీ పరిచర్యకి ఎంత ఖర్చు అవుతుందో మీరు నాతో నేరుగా మాట్లాడాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, బుక్స్ పరిచర్య మీ మధ్యలో చూపించడం జరుగుతుంది. ఆ బుక్స్ చాలా శ్రేష్టమైన బుక్స్. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇంత లోతైన సత్యాలు రాయని బుక్స్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అనేకులే ఆ విషయాలని మాకు రెస్పాన్స్గా తెలియజేస్తున్నారు. ఆ బుక్స్కి కూడా మీరు సహాయం చేయాలనుకుంటే చేయవచ్చు. ఆ బుక్స్ పరిచయం ఎలా ఉంటుందంటే, బుక్ రాసిన వ్యక్తి చనిపోవచ్చు కానీ ఆ పుస్తకం చనిపోదు, ఎప్పటికి కూడా కలకాలం ఉంటుంది. ఎవరైతే ఆ పుస్తక పరిచయకు సహాయం చేస్తారో ఫస్ట్ పేజీలో వాళ్ళ పేరు ప్రింట్ చేస్తాం. ఎందుకంటే ఆ చదివిన వారందరూ కూడా మీ గురించి కలకాలం మీ గురించి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ పుస్తక పరిచర్య గురించి కూడా మీరు సహాయం చేయాలనుకున్నట్లయితే ఈ పరిచర్యల్ని మీరు ప్రేమించి ప్రభు చేత మీరు ప్రేరేపించమంటే దయచేసి ఈ పరిచర్యకి మీ వంతుగా మీరు సహాయం చేయొచ్చు. నేరుగా నాతో మాట్లాడాలనుకున్నట్లయితే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడి ఈ పరిచర్యకి స్పందించి మీ వంతుగా మీరు సహాయపడమని ప్రేమతో నేను మీకు కోరటం జరుగుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రీస్తు రాకడి యొక్క చివరి గడియలో ఉన్న క్రైస్తవ సంఘానికి దైవజనులు, చివరి గడియ టీవీ ప్రసంగికులు డాక్టర్ కొండవీటి బాబురావు గారి సంచలనాత్మక 2వ రాకడ ప్రసంగాల ద్వారా మరియు అంత్యదినాల్లో సంఘ దిద్దుబాటు మరియు సిద్ధపాటును కలుగు చేసే దిద్దుబాటు ప్రసంగాలతో అనేక సంఘాలు, కుటుంబాలు అద్భుతంగా సరిచేయబడుతూ బలపడుచున్నవి. మీరు కూడా తప్పక విని మేలు పొందండి. అంత మాత్రమే కాదు, వారు రచించిన 100 శ్రేష్టమైన అంశాలతో కూడిన లోతైన 100 పుస్తకాలు, రచనలు సార్వత్రిక సంఘాన్ని పురికొల్పుచున్నవి. తెలుగు క్రైస్తవ లోకం ఈ పుస్తకాల ద్వారా లోతైన సత్యాలు తెలుసుకొని అద్భుతంగా బలపడుతున్నారు. క్రీస్తు 2వ రాకడ, బైబిల్ ముందు తలదించిన సైన్స్, ఇస్రాయేల్ పునర్జన్మ, ప్రపంచ భవిష్యత్, సాతాను సృష్టికర్త ఎవరు, ఇతర మత గ్రంథాలలో క్రీస్తు ఉన్నాడా, ఏమిటి ఈ పడిపోవడం, ప్రభు సంస్కారం వారానిక నెలక, సంఘాలు కాలదనిన క్రమం, చనిపోయాక మనుషులు దెయ్యాలవుతారా, విశ్వాసులు మందులు వాడవచ్చా లేదా, దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి, ఖురాన్ ప్రశ్నలకు బైబిల్ సమాధానం, మరియమ్మను పూజించాలా లేదా, ఇలాంటి అద్భుత అంశాలతో 100 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. మీరు కూడా లోతైన సత్యాలు తెలుసుకొని బలపడాలని కోరుకుంటే ఈ స్క్రీన్ పై ఉన్న నంబర్కు ఇప్పుడే ఫోన్ చేసి తెప్పించుకొని చదివి విశ్వాసంలో అభివృద్ధి అవ్వండి. అంతేకాదు, తెలుగు క్రైస్తవ లోకానికి డాక్టర్ కొండవీటి బాబురావు గారు రచించి సిద్ధపరిచిన
100 పాటల ఆల్బమ్స్ అందుబాటులో ఉన్నవి. అనేక సంఘాలు, కుటుంబాలు ఈ పాటల ద్వారా ఆత్మీయంగా బలపడుచున్నారు. ఇప్పుడే ఫోన్ చేసి మీరు కూడా తెప్పించుకోనండి. మరో అద్భుత అవకాశం, క్రీస్తు రాయబారుల బైబిల్ స్కూల్ ప్రతి సోమ మంగళవారాలలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు గుంటూరు పట్టణమందు నడిపించబడుచున్నది. దీనిలో దైవజనులు కొండవీటి బాబురావు గారు శ్రేష్టమైన లోతైన అంశాలను పాఠాలుగా బోధించి సంవత్సరం తర్ఫీదు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చెదరు. రాయడం, చదవడం వచ్చి దేవుని సేవ ఇంకా బలంగా చేయాలని ఆశపడేవారు ఎవరైనా చేరవచ్చు. క్లాసులు ప్రారంభమవుచున్నవి, త్వరపడండి. మా చిరునామా డాక్టర్ కొండవీటి బాబురావు గారు, క్రీస్తు రాయబారుల వ్యవస్థాపకులు, 4వ లైన్, హిమనీనగర్, నవీన స్కూల్ రోడ్, నగరాలు, గుంటూరు 522034. ఫోన్ నంబర్ 9440767072. ఈమెయిల్ అడ్రస్ kondavitibaburao@yahoo.in. యూట్యూబ్ కొండవీటి బాబురావు. ప్రభువు మిమ్మును దీవించునుగాక.